దెందులూరు నియోజకవర్గంలోని మాదేపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈ రోజు జరిగిన మెగా పేరెంట్స్ మెగా టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా పేరెంట్స్ కు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాఠశాలలో వినూత్నమైన రీతిలో కార్యక్రమం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మంచి అవినభావన సంబంధాలు మెరుగుపడతాయని, అంతేకాకుండా విద్యా బోధన కూడా మెరుగవుతుందని ఆశించారు. ఎంపీడీఓ శ్రీలత మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలు మెరుగవుతాయన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు దాతల సహాయంతో పాఠశాలకు సంబంధించిన కంప్యూటర్ గాని మరే సహాయం కావాల్సిన దాతలు ఏర్పాటు చేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కని బోధన ఇస్తున్నారని పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులు, సచివాలయం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక చిన్న అవకాశం ఇమ్మని ఎందుకు అడిగానంటే, మన పేరెంట్స్ అందరూ ఉన్నారు, చక్కగా చాలా బాగా వచ్చారు. అందుకు వెరీ థ్యాంక్ యూ అండి మీకు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలందరికీ రీసెంట్గా హైటు, వెయిట్, బీపీ మొత్తం అన్నీ చెక్ చేస్తే పిల్లలందరికీ కూడా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఎవరు కూడా సరిగ్గా డైట్ తీసుకోవట్లేదు. ఇక్కడ కూడా పెట్టిన డైట్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదండి. అంటే మేము ఇచ్చే వారానికి విప్స్ ప్రోగ్రామ్ అని ఒకటి జరుగుతుంది. గురువారం సప్లిమెంటరీ అంటే వారానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాము. మేము ఇచ్చే ఒక ట్యాబ్లెటే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ పరంగా మీరు ఇంట్లో వారానికి కనీసం 2 సార్లు పప్పు, మునగాకు లేదా మునగాకు సంబంధించిన కారపొడి, లేకపోతే ఒక బాయిల్ ఎగ్, పాలు, బెల్లంతో కూడినటువంటి పదార్థాలు ఏదో ఒకటి వారానికి 2-3 సార్లు ఆకుకూరలు కూడా వండండి, కంపల్సరీగా వండాలి. నేను రీసెంట్గా ఒక అమ్మాయి గురించి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి అడిగితే బియ్యం తింటుందని చెప్తున్నారు, కంప్లైంట్, మాట వినదని చెప్తున్నారు. సో అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం మీరు తల్లులుగా మీరే చూసుకుంటారు. కాబట్టి ప్రత్యేకించి ఎదుగుతున్న ఆడపిల్లల విషయంలో మరీ ముఖ్యంగా వాళ్ళు కిషోర బాలికలు అంటే 11 to 19 సంవత్సరాలు వచ్చే వరకు యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే పిడిచొచ్చి పడిపోతున్నారు. మొన్న నేను హెచ్పి చేస్తున్నప్పుడు 2-3 పడిపోయారు, పిడుచులు వచ్చేస్తున్నాయి. ఆ పిడిచి వస్తే మెదడుకి సంబంధించిన బ్లడ్ క్లాట్ అవడం కానీ ఇంకేమైనా ఇతర సంబంధిత వ్యాధులకు కనుక వాళ్ళు గురైతే మీరు డబ్బులు పెట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగినా ఒక బిడ్డ భవిష్యత్తు పాడైపోద్ది. మీరు సఫర్ అవుతారు ఆర్థికంగా, ఆ అమ్మాయి మానసికంగా, శారీరకంగా, మీరు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం ప్రతిజ్ఞ చేసాము అని అంటే దానికి కట్టుబడి ఉండాలి. మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు టీచర్లతో పాటు తల్లిదండ్రులకు కూడా చాలా అవగాహన పెంచుకోవాలి. మీరు స్కూల్లో పిల్లల గురించి కంప్లైంట్లు చెప్తూ ఉంటుంటే నేను 4-5 సెటిల్వే చేశాను. అవి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా అవి ఏంటనేది మేడం గారు చెప్పిన దానికి నేను ఈ జనసేన పార్టీ మా కూటమి వచ్చిన తర్వాత స్కూల్లో నేను చేసిన మంచి కార్యక్రమాలు బట్టి మేడం పిల్లలు కానీ ఏదైనా తప్పు చేసినా, ఎవరైనా బయట పిల్లలను కానీ ఏడిపించినా, ఆడపిల్లలను ఏడిపించినా ఇలాంటి కంప్లైంట్లు ఉంటే నాకు చెప్పమన్నానండి. నేను అవి చాలా వరకు చేశాను. కానీ మీరు ఇందాక ప్రతిజ్ఞ చేశారు, ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉండాలి. ప్రతి నెల రావాలి మీరు స్కూల్కి. పిల్లలు ఎలా ఉన్నారు, మాకు టీచింగ్ ఎలా ఇస్తున్నారు, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, అసలు మా పిల్లలు చదువుతున్నారా చదవట్లేదా, సంవత్సరం అయిపోయిన తర్వాత మార్కులు రాలేదని మీరు వాళ్ళని ప్రశ్నిస్తాం కాదు. ప్రతి నెల మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే గవర్నమెంట్ ఎన్నో మౌలిక సదుపాయాలు ఇస్తుంది పిల్లలకి, అన్ని కార్యక్రమాలు చేస్తుంది. మేము చదువుకున్నప్పుడైతే మాకైతే ఫ్యాన్లు కాదు కదా, కింద నేల మీద కూర్చోబెట్టేవాళ్ళు. ఇవాళ మీకు డిజిటల్ చదువులు అయ్యి
అవి మీకు తెలియదు కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ప్రతి నెల వచ్చి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టుకోండి, టీచర్స్తో అవగాహన చేసుకోండి, చేసుకుని వెళ్ళలేమన్నమాట మాటలు క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. అసలు పక్కనే నడిచేవాడుకోండి మనకు కూడా చాలా అదొకలా అనిపిస్తుంది అంత